వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలన కంపేర్ చేసేటప్పుడు తన 5 ఏళ్ల మా పాలనలో 5 ఏళ్లు తీసుకోవాలి. వైఎస్ జగన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. చంద్రబాబును కలిసిన సినీ సంగీత దర్శకుడు తమన్ అభినందించిన సీఎం. శోభిత పోస్టుకు చైతు ఆసక్తికర రిప్లై. మీ బాండింగ్ చాలా బాగుందంటూ నెటిజన్ల కామెంట్స్. తెలంగాణ జనాభా ఎలా తగ్గిందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు. నీతి ఆయోగ్ రిపోర్ట్ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు. ఇక పాలనను కంపేర్ చేసేటప్పుడు తన 5 ఏళ్ల మా పాలనలో 5 ఏళ్లు తీసుకోవాలన్నారు. చంద్రబాబు మాత్రం తన పాలనలో బెస్ట్ ఇయర్, మన పాలనలో వరస్ట్ ఇయర్ తీసుకున్నాడు. సెలెక్టివ్ గా పోలిక చూపిస్తూ రాష్ట్రంలో చాలా అన్యాయమైన పరిస్థితులు ఉన్నట్లుగా చూపించాడు. మా పాలనలో 5 ఏళ్లు, చంద్రబాబు పాలనలో 5 ఏళ్ల డేటా చూడండి. ఎవరి ఆర్థిక విధ్వంసం చేశారో అన్నది గమనించండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మా పాలనలో 2 ఏళ్లు కోవిడ్ పాండమిక్ ఉంది, ఆయన పాలనలో లేదు అంటూ కూడా చెప్పారు జగన్. 5 సంవత్సరాలు మొత్తంగా కంపేర్ చేసి ఇది వాస్తవాలు అని చెప్పాలనా లేదా? మామూలుగా ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అయితే. కానీ ఈ మనిషి ఏం చేశాడు? ఈ చెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు. ఒక సంవత్సరం 2018-19. మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒక సంవత్సరం 2022-23 సంవత్సరం. తీసుకొని పోలిక చూపిస్తూ, రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు. నేను ఇప్పుడు మీకు ఆ 5 ఏళ్ళ డేటా ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన 5 ఏళ్ళ డేటా. అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది, ఒక సంవత్సరం. దాని తర్వాత మీరే చెప్పండి, ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారో అన్నది ఎవరో మీరే చెప్పండి. ఆ డేటా ఒక్కసారి చూపించము, ఒకసారి టేబుల్ 1 ఒకసారి చూపించము ఒకసారి. ఇన్ఫ్యాక్ట్ మా హయాంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. మా హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్లు లేవు, పాండమిక్లు లేవు, ఇంకొకటి లేవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కసారి గమనించండి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఒకసారి గమనిద్దాం. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం, అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే, యావరేజ్ ఆయన హయాంలో 13,860 కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే, మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ, మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. ఇది కాగ్ రిపోర్ట్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ 2 కూడా చూపించాము. సోషల్ సర్వీసెస్ కింద ఖర్చు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక్క సంవత్సరాన్ని చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు. 2018-19లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో, మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు. 2018-19లో 2,866 కోట్లంట, 2022-23లో 447 కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య గారి భూదందాల విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆ రోజు కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను, ఎపిసోడ్లుగా బయటికి వస్తాయి. ఆయన బుకాయించినా ఏం చేసినా పూర్తి ఆధారాలతో మీకు నేను మీ ముందుకు వచ్చాననే విషయాన్ని చెప్పాను. ఆ రోజు కొలన్పాకలో జరిగిన భూదందాల విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. బాజాప్తా ఆ రోజు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ముందు నేను ప్రవేశపెట్టడం జరిగింది.
ఈరోజు కూడా మరి చెప్పాను, సిరీస్ ఆర్డర్లో ఎపిసోడ్లుగా వారు చేస్తున్న అక్రమాల గురించి మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పాను. అందులో భాగంగానే ఈరోజు కూడా ఆలేరులో జరిగిన ఒక విషయాన్ని, సేమ్ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూని మీ దృష్టికి తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నాతో పాటు మా మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ గారు మీ ముందున్నారు. సో ముఖ్యంగా ఆలేరు రెవెన్యూ శివార్లో ఒక తాండాకు సంబంధించిన భూమిని, అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్నే ఎక్సెస్ ఉన్నప్పుడు మనం సీలింగ్ భూములుగా చేసేవాళ్ళు. ఆ సీలింగ్ భూముల్లోంచి గిరిజనులకు దాదాపు 9 మందికి 16 ఎకరాల 16 గుంటల భూమిని గతంలో 1996లో వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది. ఒక 9 మంది గిరిజనులకు 16 ఎకరాల 16 గుంటలు పట్టా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మేము నీకు PDF ఫైల్లో పంపిస్తున్నాను. ఇది ఆ డాక్యుమెంట్. దాని తర్వాత ఇద్దరు గిరిజనులు ఇందులోంచి భూమిని ఎగ్గే భిక్షపతికి అనే వ్యక్తికి 38 గుంటలు, ఆ తర్వాత ఎగ్గే లక్ష్మీనరసింహ అనే వ్యక్తికి 38 గుంటలు అమ్మినారు. ఇందులో మనం గుర్తించాల్సింది ఏంటంటే అసైన్డ్ భూములు అమ్మడానికి కానీ కొనడానికి వీలు లేదు. బట్ అయినప్పటికీ ఇది జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పింది మీకు 502 సర్వే నెంబరు, పక్కనే ఉన్న 504 సర్వే నెంబర్లో కూడా 9 మందికి గిరిజనులకు మరి 12 ఎకరాల పట్టా ఉంటే అందులోంచి కూడా 3 గిరిజనులు మరి ఎకరం భూమిని ఎగ్గే భిక్షపతి గారికి అమ్మినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. అది 2006లో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇద్దరు 502కు సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే సేల్ చేసినారో ఆ డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటు ఎగ్గే భిక్షపతికి ఎగ్గే లక్ష్మీనరసింహకి ఏవైతే భూములు 502లో కొన్నారో ఆ భూములు మొత్తం కలుపుకుంటే 38 గుంటలు కలుపుకుంటే ఎకరం 36 గుంటలు. 504లో ఎగ్గే భిక్షపతి గారు కొనుక్కున్న భూమి ఎకరం. ఈ రెండు కలిపితే 2 ఎకరాల 36 గుంటలు. అసైన్డ్ భూములు కొనడం అమ్మడం అనేది ఒక తప్పు అయితే ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ అమ్మకాన్ని రద్దు చేసి బాజాప్తా గిరిజనులకే పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, దీంట్లో ఉన్న భూ కుంభకోణం అని ఏం చెప్పానంటే ఈ ఎగ్గే లక్ష్మీనరసింహ గారు వీరేం చేశారు, ఈ 2 ఎకరాల 36 గుంటల్ని జీపీఏ చేశారు. జీపీఏ ఎప్పుడు జరిగింది? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ కలిశారు. వీరితో పాటుగా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తమన్కు చంద్రబాబు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను బహుకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తమన్ షేర్ చేశారు. విజనరీ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ చెప్పారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తమన్ ఆధ్వర్యంలో ఇఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. ఫండ్ రైజింగ్ కోసం నిర్వహిస్తున్న ఈ మ్యూజికల్ నైట్ కోసం తమను ₹1 కూడా తీసుకోకుండా పూర్తి సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును తమన్ కలిశారు. అక్కినేని నాగచైతన్య చందు ముండేటి కాంబినేషన్లో తెరకెక్కిన తాండేల్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నాగచైతన్య అర్ధాంగి శోభితా ధూళిపళ్ళ చిత్ర బృందానికి విశేష చెప్తూ ఇన్స్టా వేదిక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ సినిమాపై చైతు చాలా దృష్టి సారించారని, చేస్తున్న అన్ని రోజులు పాజిటివ్ గా ఉన్నారని పేర్కొన్నారు. ఫైనలీ గడ్డం షేవ్ చేస్తావు, మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామి అంటూ చైతును ఉద్దేశిస్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్ లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇక భార్య తనను ఉద్దేశించి చేసిన పోస్ట్ పై నాగ చైతన్య స్పందించారు. థ్యాంక్ యూ మై బుజ్జి తల్లి అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై మీ బాండింగ్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా శోభిత నాగ చైతన్య గతేడాది డిసెంబర్ 4న వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయము తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తెలంగాణ జనాభాను తగ్గించి చూపించారు. ప్రపంచంలో ఎక్కడైనా దేశ జనాభా పెరిగి రాష్ట్ర జనాభా తగ్గుతుందా? తెలంగాణ జనాభా ఎలా తగ్గిందో చెప్పాలని
కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2.51 కోట్లు 2014 కేసీఆర్ గారి నాయకత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు రాష్ట్ర జనాభా 3.68 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారం 3.54 కోట్లు. ఏ రకంగా తగ్గుతుందనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అఫీషియల్ ఆయన గవర్నమెంట్ వెబ్సైట్ కాదని చెప్పుకుంటున్నాడు, కానీ అది గవర్నమెంట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఉన్నటువంటి జనాభా బీసీలది 51.1%. కానీ ప్రస్తుతం బీసీల జనాభా ఈ రాష్ట్ర ప్రభుత్వం 46.25గా చూపిస్తా ఉంది. అంటే జనరల్ గా జనాభా లెక్కల ప్రకారం ఏ సర్వే చేసినా జనాభా పెరుగుతుంది, కానీ ఏ రకంగా తగ్గింది దీంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నట్టు కనపడతా ఉంది. 10% మైనారిటీలని బీసీలలో కలిపి బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు అని చెప్పేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉంది. రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి సర్వేలో ఎస్సీల జనాభా పెరిగిందని చూపించినారు, ఎస్టీల జనాభా పెరిగిందని చూపించినారు, ఓసీల జనాభా పెరిగిందని చూపించినారు. బీసీల జనాభా మాత్రమే తగ్గించి ముస్లింలను కలపడం అటువంటి అంతర్యం ఏమొచ్చింది, దీంట్లోనే కుట్ర జరిగింది అనేటువంటి స్పష్టంగా మనకు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 1.17 కుటుంబాలు ఒరిజినల్ గా ఇంతకు ముందుకు ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సర్వేలో 1.12 కోట్ల కుటుంబాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఈ సర్వేలో చెప్పడం జరిగింది. అంటే కుటుంబాలు జనరల్గా ఒక కుటుంబం నుంచి విడిపోతే కుటుంబాలు పెరుగుతాయి, కానీ అన్నదమ్ములు విడిపోతే కుటుంబాలు పెరుగుతాయి, కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏలుబడిలో మాత్రం కుటుంబాలు తగ్గినట్టు చూపించడం రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు ఈ రకంగా బీసీలను మోసం చేస్తున్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా కనపడతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నావు, నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు, పార్టీలకు వదిలేస్తున్నాం, పార్టీలు వాళ్ళు టికెట్లు 42% ఇవ్వాలంటున్నావు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీలను మోసం చేసింది. ఇప్పుడు అఫీషియల్ గా అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను మోసం చేస్తున్నది. ఇది అఫీషియల్ గా పార్టీ పరంగా కామారెడ్డి డిక్లరేషన్ లో మోసం చేసింది, పార్టీ పరంగా ఉదయపూర్ డిక్లరేషన్ చేసి ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని 34 సీట్లు ఇస్తాం, పార్లమెంటుకు 2 సీట్లు ఇస్తామని ఎక్కడ ఇవ్వలేదు. తర్వాత కార్పొరేషన్ చైర్మన్లలో ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇవాళ అఫీషియల్ గా మేము చెయ్యమని చెప్పేసి మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఇంత ప్రజలను ఎందుకు మోసం చేయాలా అనేటువంటిది స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ అడగదలుచుకున్నాం. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే రేపు 42% రిజర్వేషన్ నువ్వు ఇస్తానన్నావు, చట్టబద్ధత ఏ రకంగా కల్పిస్తావో ప్రజలకు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బాయన్సపట్నంలోని ఆర్డీఓ కార్యాలయంలో బీసీ కులగణనలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా బీసీ కులగణన అనేది రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరగలేదు. ఇందులో బీసీల జనాభాను తక్కువగా చూపి ఓసీ జనాభాను ఎక్కువ చూపడం అంటే ఇది బీసీలకు అన్యాయం. అదేవిధంగా ఓసీలోని అగ్రకుల పేదల కోసం 10% రిజర్వేషన్లను రద్దు చేసి అన్ని వర్గాల వారిని న్యాయం చేయాలని బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ సుంకిట పొసెట్టి ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఈ ప్రభుత్వం బీసీలకు న్యాయం జరగాలంటే మళ్లీ కులగణన ప్రారంభించాలని ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఎనపోతల మల్లేష్, మున్నూరు కాపు సంఘ పట్టణ అధ్యక్షులు తల్లోడు శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జయశంకర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, కసర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా బీసీల యొక్క ఏదైతే జనాభాను కించపరుస్తూ కిందికి చూపిస్తూ తక్కువ చూపిస్తూ చేస్తున్నటువంటి గణనను పూర్తిగా ఈరోజు మా బీసీ సంఘ కుల సోదరులందరి ద్వారా వ్యతిరేకిస్తూ ఈరోజు బైన్సా పట్టణంలో గౌరవ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దీని ఉద్దేశం ఒకటే, ఏదైతే బీసీల ఏదైతే కులగణన చేశారో దాన్ని తక్షణమే రద్దు చేయండి, రద్దు చేసి తిరిగి కులగణన చేయాలని, సర్వే చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని కారణం కూడా చెప్తా ఉన్నాం. మరి గత పాలకులు ఏదైతే 6-7 సంవత్సరాల క్రితం వారు ఏదైతే కుటుంబ సర్వే ప్రకారం చూస్తూ ఉంటే రాష్ట్రంలో బీసీ గణన బీసీల కులం యొక్క కులస్తులు 1,85,00,000 చూపించారు. ఇవాళ చూస్తూ ఉంటే మరి 6-7 సంవత్సరాల నుంచి ఇవాళ బీసీ జనాభా పెరుగుతుందే కానీ తగ్గుదల ఉండదు, తగ్గది. కానీ ఇవాళ
ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని దురుద్దేశంతో బీసీలకు అణచివేద్దాం, బీసీల రిజర్వేషన్లో మరి ఏదైతే పాపులేషన్ ఏదైతే తక్కువగా చూపిస్తే మరి రిజర్వేషన్లలో కూడా తగ్గుతుందని ఆ ఉద్దేశంతో కావాలని ఇవాళ దురుద్దేశంతో ఇవాళ బీసీల యొక్క కులగణన ఏదైతే చేశారో పూర్తిగా అస్తవ్యస్తం, తక్కువ చూపించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత పాలకులు 1,85,00,000 జనాభా బీసీ చూపిస్తే మరి ఈ ప్రభుత్వము ఇవాళ ఏదైతే బీసీల కులగణన చేసిన ఆధారంగా చూస్తూ ఉంటే 1,65,00,000 చూపించారు, 64 లక్షలను చూపించారు. ఇది ఎంతవరకు సమంజసమని ఇవాళ ఒక్కసారి ఆలోచించాలి. జనాభా ఏదైతే బీసీల ద్వారా బీసీల యొక్క తడాకా ఏందో చూపించే అవసరం దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఇవాళ కించపరిచే విధంగా బీసీ సమాజాన్ని కించపరిచే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఇది మానుకొని బీసీల కులగణన మరి న్యాయపరంగా నిస్వార్థంగా మరి ఖచ్చితంగా అమలు చేసి ఏదైతే ఇంకా తిరిగి కులగణన చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిడలా ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు మాకు అణచివేస్తే మరి బీసీలకు అణచివేద్దాం, అయితే రిజర్వేషన్ల సహకారంతో అవకాశం వేరికైతే మరి అధికారంలో వాళ్ళు ఏదైతే బీసీల గణన చూపిస్తే అధికారంలో ముఖ్యంగా పాత్ర బీసీల వారే ఉంటారని, కానీ వీళ్ళు దురుద్దేశంతో బీసీలకు అణచివేద్దామనే ఉద్దేశంతో ఈ చేస్తున్నటువంటి పన్నాగాన్ని పూర్తిగా బీసీ సమాజం యావత్ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు ఒకటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ఇంకా మళ్ళీ బీసీ కులగణన చేపట్టి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఖమ్మం జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కళ్యాణిపూర్లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిడమర్తి రవి అన్ని ఒత్తిడిలో ఉన్నా అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మాదిగలకు ఇచ్చిన మాట మేరకు 9% రిజర్వేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ సమాజం అండగా ఉంటుందంటూ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ కొమ్ము తిరుపతి మాదిగ ఏర్పాటు చేస్తున్న మాదిగ అభినందన సభకు పిడమర్తి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదిగలకు 9% రిజర్వేషన్లు ప్రకటించడంతో సీఎంకు మద్దతుగా రాష్ట్రంలో 100 నియోజకవర్గాల అభినందన వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక కొంతమంది 11% రిజర్వేషన్లు సాధిస్తామని బీజేపీ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ పిడమర్తి రవి ఆరోపించారు. తో పాటు ఉద్యమంలో ఒక భాగం పెడితే నిన్ను ఒకవేళ ఆ లావర్ పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు, కార్మికతలు, అసైన్మెంట్ ల్యాండ్ లివర్స్ ఎస్సీలకు మన బాకారం లక్ష్మణ లక్ష్మణ 9% ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో 9% రిజర్వేషన్ 9% రిజర్వేషన్ విజయవంతానికి మరి విజయోత్సవ సభలను పెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది. 30 ఏళ్ల ఉద్యమాన్ని 5 నెలలలో మరి ముఖ్యమంత్రి గారు చేసి చూపించిండ్రు. చేవెళ్లే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినందుకు పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాదిగలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మరి ఎస్సీ రిజర్వేషన్లు మరి కేంద్ర కులగణన ద్వారా జరిగితే మాకు 1% 10% పెంచాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. మరి కొంతమంది నాయకులు ఇంకా 11% రావాలని మాదిగ జాతిని కాంగ్రెస్ పార్టీకి వైపు పోకుండా బీజేపీ పార్టీకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి కుటిల యత్నాన్ని మేము భగ్నం చేస్తాం. ఇక నీ ఆటలు తెలంగాణలో సాగవు, నీ బీజేపీ ఏజెంట్ రాజకీయాలు తెలంగాణలో ఉండవని ఆర్ఎస్ఎస్ ని నిన్ను మొత్తం కూడా తెలంగాణ జాతి ఖచ్చితంగా వెంటాడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు ఏ అవకాశం వచ్చినా లోకల్ బాడీలో
మరి గ్రామ పంచాయతీ, జెడ్పీడీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి వెంట ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ఇబ్బందుల కోర్చి, ఎన్నో ప్రెజర్ల కోర్చి మాదిగ జాతికి ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో 9% రిజర్వేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారోత్సవాలు చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. అన్ని నియోజకవర్గాల్లో ఈ సభలను జయప్రదాలని మాదిగ జాతికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొంతమంది 11% రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ జాతిని బీజేపీ వైపు తీసుకోవాలని కుట్ర చేస్తా ఉన్నారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెంట ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేశం గర్వించదగ్గ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో యావత్ దేశం కంటతడి పెట్టింది. గొప్ప మానవతా మూర్తిగా, సమాజ సేవకుడిగా పేరుగాంచిన రతన్ టాటా తనకున్న 1000 కోట్ల ఆస్తిని సోదరుడు జిమ్మీ టాటాకు, తన వద్ద పనిచేస్తున్న వారికి పెంపుడు సునకాలకు కూడా వీలునామా రాశారు. తాజాగా బయటికి వచ్చిన ఆయన వీలునామా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక రహస్య వ్యక్తికి తన ఆస్తులు 500 కోట్లు ఇవ్వాలని వీలునామాలో ఆయన పేర్కొన్నట్లుగా సమాచారం. జంపెడ్పూర్కు చెందిన ట్రావెల్స్ వ్యాపారి మోహన్ దత్తా అనే ఆ రహస్య వ్యక్తి అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా వద్ద 6 దశాబ్దాలకు పైగా మోహన్ దత్తా నమ్మకంగా పనిచేశారు. దత్తాకు చెందిన స్టాలియన్ ట్రావెల్స్ ఏజెన్సీ 2013 నుంచి తాజ్ సర్వీసెస్ కలిసి పనిచేస్తుంది. టాటా గ్రూప్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం టాటా కుటుంబానికి దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారు. రతన్ టాటా మరణించినప్పుడు ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి దత్తా మాట్లాడుతూ, టాటా తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పారు. తాను జీవితంలో ఎదగడానికి టాటా ఎంతో సాయం చేశారని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలన కంపేర్ చేసేటప్పుడు తన 5 ఏళ్ల మా పాలనలో 5 ఏళ్లు తీసుకోవాలి. వైఎస్ జగన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. చంద్రబాబును కలిసిన సినీ సంగీత దర్శకుడు తమన్ అభినందించిన సీఎం. శోభిత పోస్టుకు చైతు ఆసక్తికర రిప్లై. మీ బాండింగ్ చాలా బాగుందంటూ నెటిజన్ల కామెంట్స్. తెలంగాణ జనాభా ఎలా తగ్గిందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు. ఇవి పిలిచిన అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.